ఒక రోజంతా రిలీఫ్ అయ్యారు. చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు, ఆడారు, పాడారు. 50-60 ఏళ్ల నాటి తమ కాలేజ్ రోజులను గుర్తు చేసుకుని ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకున్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ప్రముఖ డాక్టర్లు సందడి చేశారు. 1959లో డొనేషన్ కాలేజ్ గా ప్రారంభమైన ఈ మెడికల్ కాలేజ్ కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. ఈ 50 ఏళ్ల కాలంలో రంగరాయ కాలేజ్ నుంచి 10,000 మంది డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రపంచం నలుమూలలా స్థిరపడి పేరు ప్రఖ్యాతలు గడించారు. కొందరు డాక్టర్లైతే కాలేజీ ఏర్పాటుకు సహకరించిన దాతల ఆశయం మేరకు రూరల్ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. అమలాపురంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈ కాలేజీలో 66 నుంచి 73 వరకు చదివాను. పర్టికులర్గా ఈ కాలేజీ గురించి చెప్పే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజుల్లో మాకు చాలా మంచి టీచర్స్ ఉండేవాళ్ళు, మంచి ట్రైనింగ్ ఇచ్చారు, మంచి విలువలు చెప్పారు. రూరల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. 1960 రంగరాయ మెడికల్ కాలేజ్లో ప్రారంభించిన చదువు, 66లో బయటకు వచ్చాను. 69లో ప్రాక్టీసు. రేపు జనవరి 24వ తారీఖు 50 సంవత్సరాలు పూర్తవుతున్నారు రూరల్ ఏరియాలో. మొన్నటిదాకా 30 బెడ్స్ నర్సింగ్ హోమ్ కండక్ట్ చేశాను. రంగరాయ కాలేజ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అమెరికా, కెనడాలోని రంగరాయన్స్ ఏర్పాటు చేసిన రామ్ కోసా, రామ్ కానా అసోసియేషన్ల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 3 రోజుల పాటు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న రాయల్ రంగరాయన్స్ డాక్టర్లు 2,000 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. తమ చిన్ననాటి సంగతులను జ్ఞప్తికి తెచ్చుకుని పులకించిపోయారు. నేను 1961లో మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. వైజాగ్లో ఎంఎస్ చేసి దెన్ ఐ వెంట్ టు స్టేట్స్. For the last 46 years, I live in Washington, D.C. I'm in one of the medical schools. I was a professor of surgery there. And then I'm in charge for the trauma center there. తనైతే యూకే నుంచి వచ్చింది, తను విజయవాడ నుంచి వచ్చింది, తను గుంటూరు వచ్చింది. వీళ్ళందరూ వైజాగ్ నుంచి వచ్చారు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంకా మా క్లాస్మేట్స్ చాలా మంది ఇక్కడే పెద్ద పెద్ద ప్రాక్టీషనర్స్, వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్స్ కట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో అందరం కలిసి ఒకసారి మళ్ళీ మ్యారేజ్ అయ్యి పిల్లలందరూ పుట్టాక ఎలా ఉంటుంది లైఫ్ అన్ని, మళ్ళీ అప్పుడు బ్యాచులర్ లైఫ్, ఇప్పుడైతే ఫ్యామిలీ లైఫ్ అన్ని ఎలా ఉంటుందో ఒకసారి అన్ని నెంబర్ వేసుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ కాలేజ్ ఫస్ట్, సెకండ్ బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ డాక్టర్లను వెతికి మరీ ఈ సెలబ్రేషన్స్ కు తీసుకొచ్చారు. రంగరాయ అసోసియేషన్ సభ్యులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ డాక్టర్లను సన్మానించారు. ఫస్ట్ బ్యాచ్ అండి 58. చాలా గర్వంగా మాకు అదే అవకాశం ఇచ్చి మా లైఫ్ నిలబెట్టింది. అది అంతకన్నా గొప్పగా చెప్పే విషయం ఏమీ లేదు. నేను రంగరాయ మెడికల్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. నేను నర్సాపురంలో సెటిల్ అయ్యాను ప్రైవేట్ ప్రాక్టీస్తో. మా అప్పట్లో నేను స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేశాను. మేము ఈరోజు వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ we got education in Rangaraya Medical College because of our teachers here. First batch of this medical college. Myself and my husband, we both entered as a couple after marriage. We studied here, and my husband, Dr. Ramakrishna Raju, he worked here in physiology department. రంగరాయలో చదువుకున్న మాజీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, డాక్టర్ సమరం ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. పాత మిత్రులతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేసినందుకు అందరం చాలా సంతోషిస్తూ, ఇంకా రంగరాయ కాలేజీ విద్యార్థుల సహకారంతో, పాత విద్యార్థుల సహకారంతో ఈ కాలేజీ సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను రంగరాయ మెడికల్ కాలేజీ 4th బ్యాచ్ స్టూడెంట్ అండి. అంటే 1961లో నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ వస్తే ఏదో తెలియని ఒక మధురమైన అనుభూతి కలుగుతుంటుంది. ఆ అనుభూతి ఏంటంటే ఒక తల్లిని కలిసినప్పుడు బిడ్డకి ఎలా అనిపిస్తుందో ఆ రకమైన ఫీలింగ్ అన్నమాట. రంగరాయ మెడికల్ కాలేజ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఉపరాష్ట్రపతి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రోగి బాధ వినడం లేదన్నదే డాక్టర్లపై వస్తున్న ప్రధాన ఫిర్యాదు అన్నారు. ఎంత ఆస్తి ఉన్నా డయాబెటిక్ ఉంటే కాకినాడ కాజాను ఆస్వాదించగలమా అని ప్రశ్నించారు. యోగా, సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. వెళ్తున్నా ఎంత సంపద ఉన్నా నీకు డయాబెటిక్ ఉంటే నువ్వు కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా తినలేవు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అంత ఉంది. అందుకనే పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. యోగా has no religion. Yoga is an exercise between mind and body. It is there part of our 64 arts of this ancient nation. The entire world is looking towards yoga.
But some of our people here, they question yoga, and some people said, sir, yoga means you have to do Surya Namaskara. I said, what is your problem? వైద్య విధానంలో బ్రిటిష్ మూలాల్ని తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు వెంకయ్య నాయుడు. అనవసర టెస్టులు, అధిక ఫీజులతో పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పిలుపునిచ్చారు. విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన కిందకు వచ్చిన తర్వాత మన మూలాలు మనం మర్చిపోయాం, మన యొక్క సంస్కృతి మనం మర్చిపోయాం, మన పెద్దలను మనం మర్చిపోయాం, మన సాంప్రదాయాలు మనం మర్చిపోయాం. అందరికీ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ దే హావ్ నాట్ ఓన్లీ కేమ్ హియర్, రూల్డ్ us, ruined us, looted us, cheated us also, cheated our minds also. That's why the present situation. ఇవాళ దేశం ఈ స్థాయిలో ఈ విధంగా దిగజారడానికి ఒక ప్రధాన కారణం ఏతుందో మన మూలమైన యొక్క సంస్కృతిని, సభ్యతను, ఆచారాలను, వ్యవహారాలను, పద్ధతులను, పరంపరను మనం మర్చిపోయాం. దాదాపు 60 బ్యాచ్లకు చెందిన 2000 మందికి పైగా వైద్యులు ఈ ఉత్సవాల్లో పాల్గొని వృత్తిపరమైన టెన్షన్ల నుంచి రిలీఫ్ పొందారు. ఈ సందర్భంగా ప్రతి 5 ఏళ్లకు ఇలా ఓసారి కలుసుకోవాలని నిర్ణయించారు.